సుభాష్ అగర్వాల్ గారు. హలో. సుభాష్ అగర్వాల్ గారు వినిపిస్తుందా? నాకు ఏం కనిపిస్తున్నది అంటే మన తెలంగాణకి అభివృద్ధి ఏం జరుగుతున్నది, దానికి రచ్చగొట్టాలి, ఈ తెలంగాణ ప్రాంతం మంచి ఉండొద్దు, దానికి ఒక పెద్ద ప్లానింగ్ తోని ఒక కాన్స్పిరసీ తోని అన్ని నడుస్తున్నది. ఇప్పుడు వరకు ఏదైనా నేను చిన్న మీద జరుగుతున్నది అసంతోషం ఏదైనా జరుగుతున్నది అని ఆలోచిస్తున్నాను, కానీ ఏం కనిపిస్తున్నది అని అంటే ఒక పెద్ద ప్లానింగ్ తోని మన తెలంగాణ బాధపడాలి, మన తెలంగాణ అభివృద్ధి అసలుకే కావద్దు. ఎవరు ఈ ప్లానింగ్ చేస్తున్నారు దానికి స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీ, సెంట్రల్ ఏజెన్సీస్, ఐబీ వాళ్ళందరూ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని ఎవరు మనుషులు ఈ తెలంగాణ అభివృద్ధికి ఇంత పెద్ద దెబ్బ కొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి శిక్షించుకోవాలి, వాళ్ళ మీద ఇమీడియట్లీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఈ ఇష్యూకి ఇమీడియట్లీ క్లోజ్ కావాలి లీగలీ. ఎందుకంటే ఈ ఇష్యూకి మనం ఇట్లనే ఇచ్చేస్తే ఈ ఇష్యూకి వాళ్ళు ప్లానింగ్ చేసి ఎంత మన తెలంగాణకి దెబ్బ కొడతారు, దానికి మనం అనుమానం కూడా పెట్టాలంటే కష్టమైపోతుంది. దాని గురించి ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టేట్ ఏజెన్సీస్ అండ్ సెంట్రల్ ఏజెన్సీస్, ఇది మార్వాడి ఇష్యూ, గుజరాతీ ఇష్యూ లేదు, ఈ తెలంగాణ అభివృద్ధికి దెబ్బ కొట్టాల్సింది ఇష్యూ ఉన్నది. ఇది పెద్ద కాన్స్పిరసీ. మీ ఉద్దేశంలో ఎవరున్నారు దీని వెనక, ఎవరున్నారు? దానికి స్టేట్ ఏజెన్సీస్ ఇంకా ఐబీ ఏజెన్సీస్ దాని బ్యాక్ కి పోవాలి సార్. ఎవరి మీద ఆధారం లేక ఆరోపణలు చేయాలి, తప్పు అవుతుంది. ఐబీ ఏజెన్సీస్, స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దాని బ్యాక్ అంటే కాన్స్పిరసీ ఉందా లేదా లోకల్ గా పుట్టింది అనుకుంటున్నారు మీరు? నిజంగానే కాన్స్పిరసీ కనిపిస్తున్నది సార్. వితౌట్ కాన్స్పిరసీ ఇది అన్ని జరగదు. ఎందుకంటే అసల్లో ఎక్కడ కూడా మార్వాడి గుజరాతీతోని లోకల్ జనాలకి ఎవరికి కూడా బాధ ఎక్కడ కనిపిస్తలేదు. బీహారంలో చిన్న మిన్న కొట్లాట జరగవచ్చు, బీహారంలో కాంపిటీషన్ జరగవచ్చు, అది వేరే విషయం ఉంది. కానీ ఈ ఇష్యూకి ఇంత పెద్ద లెవెల్లో తీసుకురావాలంటే వితౌట్ కాన్స్పిరసీ కాదు. ఇంకా ఐబీ ఆఫీషియల్స్, ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్ దాని మీద పడితే ఎవరు కారణం ఉన్నాడు, ఎవరు ఎక్కడ ప్లానింగ్ జరిగింది, ఏ ఉద్దేశంతో ఈ ప్లానింగ్ జరిగింది, మన తెలంగాణ వైట్ బడ్డాకి బ్లాక్ స్పాట్ పెట్టాలి అని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళందరూ బయట వస్తారు. వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మార్వాడి గుజరాతీ కమ్యూనిటీ కూడా చాలా సెంటిమెంటలీ హర్ట్ అయిపోయింది. వాళ్ళు ఈ ప్రదేశంకి మన ప్రదేశం, మన తెలంగాణ ఆలోచించి పనిచేస్తారు. వాళ్ళు ఈ ప్రదేశం అభివృద్ధి గురించి రాత్రి దినం కష్టం పెడుతున్నారు. ఏం సంపాదిస్తారు ఇక్కడ తెలంగాణలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అన్ని చేసిన తర్వాత అంత పెద్ద వాళ్ళకి అవమానం చేసేసి మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, ఏమన్నా మనం పాకిస్తాన్ లో పోయి ఏమన్నా పని చేస్తున్నామా? మన దేశంలో పనిచేస్తున్నాం, అందరితోని పనిచేస్తున్నాం. ఎక్కడ క్రైమ్ రికార్డ్ లో మార్వాడి గుజరాతీ 0% ఉంది. ఈ దేశంలో, ఈ రాజ్యంలో ఎంత ధర్మాద పని అవుతుంది, దాంట్లో మార్వాడి గుజరాతీ 75% వాళ్ళు అది పని చేస్తారు. అభివృద్ధి పని, ధర్మం పని, అన్ని మంచి పని చేసిన తర్వాత ఎవరైనా వాళ్ళకి గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ అంటే సెంటిమెంటలీ వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతున్నది సార్. దాని గురించి మీ మాధ్యంతోని, స్టేట్ ఇంటెలిజెన్స్ మాధ్యంతోని, సెంట్రల్ ఐబీ మాధ్యంతోని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఈ ఇష్యూకి ఇమీడియట్లీ డీప్ లో. లోకల్ గా వచ్చింది కాదు అనుకుంటారా? దీని వెనుక ఒక ఆర్గనైజ్డ్ కుట్ర ఉందని అనుకుంటున్నారా? లోకల్ గా వచ్చింది కాదనుకుంటారా మీరు అనేది? ఇది లోకల్ ఇష్యూ లేదు సార్. ఇది ఇప్పుడు పెద్ద దీని మీద బయట కారణమే ఉన్నది. లోకల్ కి ఏం ప్రాబ్లం ఉంటుంది సార్? ఒక మనిషికి ఏం ప్రాబ్లం ఉంటుంది? కాంపిటీషన్ లో ఇప్పుడు మన వాళ్ళు, నేను మొన్న కూడా చెప్పిన, రాజస్థాన్ పోయి పని చేస్తారు. రాజస్థాన్ లో చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నది, వాళ్ళు అక్కడ తట్టారు. మళ్ళీ ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు కాదు దేశంలో. ఇక్కడే మనకి మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, ఇది కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకు ఇప్పుడు స్టార్ట్ అయింది? ఏమైనా టైమింగ్ ఉందా? డిస్టర్బెన్స్ చేయాలి అని ఉన్నదా? మన తెలంగాణ సెటిల్ అవుతున్నది, గ్రో అవుతున్నది, పీస్ఫుల్ అని ఒక రికగ్నిషన్ వస్తున్నది మొత్తం దేశంలో. ఆ రికగ్నిషన్ కి దెబ్బ కొట్టాల్సింది ఉందా? బయట దేశం నుంచి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రావాలి అని మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంకి దెబ్బ కొట్టాల్సింది ఉన్నదా? ఏదైనా కారణం ఉన్నది, ఆ కారణంతోనే ఇది జరుగుతున్నది. ఇంటెలిజెన్స్ దాని మీద పడితే ఇమీడియట్లీ బయట వచ్చేస్తుంది. ఇంకా ఎవరు ఈ సోషల్ ఫ్యాబ్రిక్ కి డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళ మీద రాజ్యద్రోహం, దేశద్రోహం, ఆ సెక్షన్స్ అన్ని పెట్టేసి వాళ్ళు స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవాలి. ఇదే గుజరాతీ మార్వాడి సమాజంది మీ అందరికీ రిక్వెస్ట్ ఉన్నది సార్. ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు.